చూపిద్దామంటే ధర అయిపోయింది. ఒక్కదాన్నే మా ఆయన గారు దినానికి వెళ్ళారు. ఎప్పుడైనా గతంలో ఇలాంటి పరిస్థితి ఉందా? ఇప్పుడు నాచిన తన తెగిపోవటం మళ్ళీ ఇవ్వాలి. అది అంటే ఏం చేస్తావు నువ్వు? నీ గ్రామంలో ఎలా ఉంది? ఇక్కడ వైద్య సేవలు కానీ ఆరోగ్యం బాగుందా? ఎట్రా తల్లి? యాక్సిడెంట్ అయిందండి. మా ఆయనకి నడు విరిగిపోయింది, నాకు కాలు ఇరిగింది, కుట్లు పడ్డాయి. నాకు ఇల్లు చూస్తే ఇల్లు లేదు, నా పిల్లకి చూస్తే మొగుడు లేడు. ఆ పిల్లగాళ్ళు వేసుకొని బతుకుతున్నామండి. నా మొగుడు చూస్తే అమ్మంసలో ఉండవు. కనీసం కట్టుబట్టలతోనే ఆయన తీసుకొని వాళ్ళు వెళ్ళిన అది అక్కడ మాకు దిక్కులేనండి. మాకు ఏం తింటామండి? ఎవరు పెడతారు? ఎవరు పెట్టలేదండి. ఇప్పుడే కాఫీ కొంచెం తీసుకొచ్చి పోసారు మా ఆయనకి. అన్నం వండుకున్నావా లేదా? వండుకోలేదండి. ఇంకొండల ఏంటమ్మా ఎలా ఉంది? మీకు ఆహారం దొరుకుతుందా? ఇళ్ళన్నీ కొట్టుకుపోయినాయి. మేమేమో రోడ్ల నుంచి వెళ్ళిపోయినాం, ఏరే ఊరు వెళ్ళిపోయినాం. ఆ ఏరే ఊరు నుంచి పొద్దున వచ్చినామండి. టీ కాసుకున్నాం, ఈ రోడ్ల మీద ఉండం ఇంక అంతే. ఇప్పుడు మీ ఇంటి దగ్గర మీ ఇల్లు పూరిల్లా డాబానా? ఎట్లా ఉంది అక్కడ పరిస్థితి? పూరిల్లు అండి. మా ఇల్లు మొత్తం కొట్టుకుపోయి నీళ్ళు పట్టేసినాయి అండి. గిన్నెలు అన్ని కొట్టుకుపోయినాయి, గోళ్ళు మొత్తం పడిపోయిపోయింది, ధర అయిపోయిందండి, మొత్తం కొట్టుకుపోయినాయి. భయంగా ఉంటున్నామండి. ఈ ధరన మా పరిస్థితి అసలు బాగాలేదండి. మమ్మల్ని అర్థం చేసుకోండి అండి. అంతే. మా పిల్లలు చిన్న పిల్లలు అండి, కష్టపడితేనే ముద్దండి, లేకపోతే లేదండి. అన్ని కొట్టుకుపోయినాయి, అన్ని తడిసిపోయినాయి. పొద్దున్న నుండి భయంగా అన్నం కూడా తినలేదండి, ఆహారం కూడా లేదు. మమ్మల్ని అర్థం చేసుకోండి అండి మీరు. చిన్న అన్నం తిన్నావు నాని? తినలేదా? ఎందుకు తినలేదు? వాన వచ్చిందన్న. వాన వచ్చిందా? ఏంటమ్మా మీ దగ్గర మీ ఇంట్లో ఎలాంటి పరిస్థితులు ఉంది? ఎట్లా నీళ్ళు ఎక్కడ దాకా వచ్చినాయి? నీళ్ళు ఇల్లు మునిగిపోయిందండి. బట్టలు గెట్లు మొత్తం కొట్టుకుపోయినాయి. మాది పొరుగురు, ఏడుకు వచ్చినాం అమ్మగారి ఇంటికాడ బతుకుదామని. ఎట్టుందంటే అసలుకి ఆ రేత్రి కాడ ఎట్టురకాలో తెలియక కాకుండా ఒక పావు నోట్లో ఉన్నట్టు ఉంది అసలుకి. చెరువు కట్ట ఎప్పుడు తెగిద్దో తెలీదు అసలుకి. ప్రతి సంవత్సరం వీళ్ళకి ఆట భయమేనండి. అధికారులు వచ్చారమ్మా, ఏమంటారు అసలు? అధికారులు ఏం చెప్తున్నారండి? మేము చేస్తాం, 3 రోజులు పట్టిద్ది, 4 రోజులు పట్టిద్ది, గవర్నమెంట్ది కదా అని చెప్తున్నారు. కానీ ఇంతవరకు మీరు తిన్నారమ్మా, చేశారమ్మా? ఏమన్నా ఉన్నాయా? లేవు. అసలు అని ఇంట్లోకి వచ్చి ఒక ఇల్లు చూసుకున్నారు, 2 ఇల్లు చూసుకున్నారు, వెళ్ళిపోయారు. మేము ఓవరాల్ లెక్క కొనుక్కున్నామండి, ఫ్రిడ్జ్ అని, టీవీ అని, అవన్నీ కొట్టుకుపోయినాయి. ఇప్పుడు అవి ఉన్నాయా లేవని కూడా చూడలేదు వచ్చి. అట్లా చేశారండి. ఎట్లా ఎన్ని రోజుల నుంచి వర్షం కురుస్తుంది? మీకు ముందస్తుగా వర్షం కురుస్తున్నప్పుడు అధికారులు ఎవరైనా వచ్చి వర్షం కురుస్తుంది జాగ్రత్త పడండి అని నేను చెప్పారా? ఒక్కళ్ళు రాలేదండి అసలు. ఒక్కళ్ళు కూడా వచ్చి అధికారులు ఒక్కళ్ళు కూడా వచ్చి జాగ్రత్త పడిన అనలేదు. ఇప్పుడు రావటం తప్ప ఇన్ని రోజులు ఎవరు రాలేదు. మా ఇల్లు అయితే మొత్తం పడిపోయినాయి అని మొత్తం కొట్టుకుపోయినాయి. ఏమి కట్టు బట్టలతోనే ఉన్నాం. ఇప్పుడు కనీసం గొడ్లు మార్చుకోవటానికి కూడా లేవండి, మొత్తం కొట్టుకుపోయి.